ఎందుకు కథ ఎందుకు మనం ముందరికి నీ ఇల్లు వస్తుంది నాకు పడంత ఏమవుతుంది నువ్వు పడితే ఏం కాదు. గుడ్ మార్నింగ్. ఆదిశీనాలు గారు వీళ్ళందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ అనేది కొంత ఆలస్యమైనటువంటి మన వాస్తవం. జూన్ 7 డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది లేట్ అయిపోయింది. తీసుకొని ప్రజాప్రతినిధులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు మరి చెట్ల పంపిణీకి కేటాయించి ఈ కార్యక్రమానికి చేసినట్టుగా అందరికీ కూడా ఈ చెట్లు తీసుకోవాల్సిందిగా వారి చేతుల మీదుగా ప్రవేశపెట్టిన కార్యక్రమానికి మడిపడియ మంజుల వార్డ్ నంబర్ 3 మంజుల వార్డ్ నంబర్ 3 దొడ్డుల లక్ష్మి రేగాల పద్మ భలే కళావతి చీకుడి కవిత వార్డ్ నంబర్ 8 పద్మ వార్డ్ నంబర్ 10 గోస్కుల పద్మ వార్డ్ నంబర్ 11 కౌన్సిలర్ 11 ఇప్పగాల రాసిన చెన్నూరు సుశీల వార్డ్ నంబర్ 12 వార్డ్ నంబర్ 14 గాలిపల్లి రమ వార్డ్ నంబర్ 18 రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు రెండు కళ్ళలాగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకోబడుతున్న లక్ష్యంలో భాగంగా ముందుకు పోతున్న సందర్భం. ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు నూతనంగా కూడా ప్రవేశపెట్టి ముందుకు తీసుకుపోతున్న అంశాలు ఇప్పుడు గమనించారు. ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు వస్తున్న ప్రయాణమే కానీ, అదేవిధంగా పేదలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు 10 లక్షల వరకు కూడా మనం పెంచుకున్నటువంటి సందర్భం. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అధికారం ఉన్నప్పుడు పేదలలో ఎవరైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే, పేదలకు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి మన ఇబ్బందులు అయినప్పుడు ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందాలనే ఆలోచనతో మనం ఉదయం వేస్తూనే దేవుడిని ప్రార్థిస్తూ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా వాడకట్టు, మా పట్టణము, మా తెలంగాణ అందరూ బాగుండాలని చెప్పి ఒకే అతను మరణించినప్పుడు ఉండాలని చెప్పండి. అలా 2 లక్షల రూపాయలు మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అంటే ఆ రోజు పేద ఇళ్లలో 2 లక్షలు చెక్కు ఉండే విధంగా నాకు ప్రాణాంతక వ్యాధి వచ్చిన ఇబ్బంది అయినా ఈ ప్రభుత్వం 2 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ నాకు ఇచ్చినట్టే ఒక చెక్కు నాకు ఇంట్లో ఉండాలని భావన కలిగిన సందర్భం. తర్వాత ప్రభుత్వం 5 లక్షలు, ఈరోజు మనం 10 లక్షల రూపాయలతో తీసుకోవాలని చెప్పని 10 లక్షల రూపాయల కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అందరూ కూడా గ్రహించింది. దాంతోపాటు గతంలో రైతులకు ఉచిత విద్యుత్తును ప్రారంభం చేసింది ఆనాడు సర్కారే. తర్వాత గ్రామాల్లో పేదలకు కూడా గృహజ్యోతి ద్వారా ఉచిత కరెంటును 200 యూనిట్ల వరకు చేయాలని చెప్పని ఆ కార్యక్రమం కూడా మనం ప్రారంభం చేసుకున్న సందర్భం కూడా అందరూ కూడా గమనించింది. అంటే పేదల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడం లక్ష్యంలో భాగంగా
పేదలకు ఉపయోగపడే కళ్యాణ లక్ష్మిని కూడా యథావిధిగా కొనసాగిస్తూ ఎవరైతే పేదల ఇళ్లలో తమ కూతురు పెళ్లి జరిపే క్రమంలో ఆ కుటుంబానికి ఆసరగా అండగా భరోసాగా ఉండాలని చెప్పిన ఏది చక్కని కార్యక్రమంలో దీన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా ముందుకు తీసుకొని పోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ సాగిలోకి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే ప్రభుత్వాలు ఏవి ముందుకు వచ్చినా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలన్న లక్ష్యం అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి తీసుకోకపోతుంది. అందరూ కూడా గమనిస్తున్న సందర్భంలో రాబో రోజుల్లో ఇప్పటికే చెప్పిన సందర్భంలో మనం చూస్తున్నాం. కొండలకు కోనలకు వాగులకు వంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి పోయినటువంటి భూములకు లేదా దారులకు ఇవ్వకుండా ఎవరైతే క్షేత్రస్థాయిలో రైతులు వ్యవసాయం చేసుకున్న వారికి మనకి సూచన వస్తుంది. ఉమ్మడి 10 జిల్లాల్లో అడ్రస్ చేయడం జరిగిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని చర్చించి రైతు భరోసాను ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది అనే మాట సందర్భంగా ఈ వేదిక ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగానికి ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు పేదలకు ఎవరైతే నిరుపేదలకు ఇల్లు లేవు ఇల్లు వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇంటి కింద 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు మంజూరు కాబట్టి వేమలోడంలో 3,500 ఇల్లు మంజూరు కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7,000 ఇల్లు పార్ట్ బోయినపల్లి ఉంది, పార్ట్ మానకొండ ఆ మండలానికి సంబంధించి కూడా ఆ సంబంధించిన శాసనసభ్యుల ద్వారా కూడా నిధులు మంజూరు కాబడుతుంది. ఎవరికైతే ఇంటి స్థలం ఉంది ఇంటి నిర్మాణం చేసుకుంటూ 5 లక్షల రూపాయలు, దళితులైతే గిరిజనులైతే 6 లక్షలు ఇచ్చే కార్యక్రమం. ఒకవేళ ఎవరికంటే ఇంటి స్థలం లేదంటే కూడా వారికి ఇంటి స్థలం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంటే మాట సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో మరింత మెరుగైనటువంటి విధానాలను ప్రభుత్వం తీసుకుని వస్తుంది ముందుకు పోతారన్నమాట ఈ సందర్భం చెప్తూ ప్రధానంగా నేతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉంది. అంటే గతంలో చాలా మంది వైస్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ గారు కానీ నేత కార్యక్రమ సంఘాలు కూడా అనేకం మా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభుత్వంతో చర్చ జరిగింది. కేకమేంద్ర రెడ్డి గారు శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి వారు వేదిక మీదటువంటి గౌరవ కౌన్సిలర్ గారు ఈ సమావేశం రానటువంటి నేత కార్మిక సంఘాలకు సంబంధించిన వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వం తీసుకోబడి గత ప్రభుత్వంలో మనకు ఏదైతే రావాల్సినటువంటి సొమ్ముందో తప్పుందో ఎక్కువరికి వారికి కావాల్సింది 2 దఫాలు ఇవ్వడం జరిగింది. మరో దఫా కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు పని కల్పించేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఇటీవల టెక్స్టైల్ పార్క్ కూడా మీరు స్వయంగా వెళ్ళడం జరిగింది. తర్వాత నేతా కార్మిక సమస్యలపై జిల్లా కలెక్టర్ గారు కూడా సమావేశం ఏర్పడేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. 2 సమావేశాలు జరిగింది. 3వ సమావేశం కూడా మరి ప్రిన్సిపల్ కార్యదర్శిగా గతంలో శైలజ గారు ఎవరైతే ఉన్నారో వారే మళ్ళీ ఈసారి కమిషనర్ వర్గంలో వారితో సమావేశం ఏర్పాటు చేసుకొని తదుపరి గౌరవ మంత్రివర్గం ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రి నాగేశ్వరరావు కూడా ఒకసారి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసే క్రమంలో కూడా ముందుంటున్నారని చెప్పిన మాటకు అందరికీ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి బాగోలు చూసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ అంటే